హలో, పాపాన్న చూడంగా నేను నీ రియాక్షన్ ఏంటో నువ్వు చెప్తే నీ లైఫ్ ఏంటో నేను చెప్తా. పాపాన్ని చూడంగానే నీ రియాక్షన్ ఏంటో నువ్వు చెప్పితే నీ లైఫ్ ఏంటో నేను చెప్తా. పాపాన్ని చేసి ఏమంతలే అని అంటే దాని అర్థం ఏంటి తెలుసా? రోడ్డు మీద నడుచుకుంటే వెళ్తున్నారండి, ఆ పక్కన ప్రభుత్వం వారు కట్టించిన టాయిలెట్లు ఉన్నాయి. అర్థమైందా? ప్రభుత్వం వారు కట్టించిన టాయిలెట్ల పక్క నుంచి ఎవడైనా నడుచుకుంటే వెళ్తే ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? ముక్కు మూసుకుంటాడు. ఎందుకని? కంపు వస్తుంది. అర్థమైందా? ఆ కంపు మనం భరించలేం. అయితే మీకు విషయం తెలుసా? ఆ టాయిలెట్లో నీళ్లు పోయడానికి ఒకడు కూర్చుంటాడు, ఆడు ముక్కు మూసుకుంటాడా? అది విషయం. మీకు పాపం అలవాటేది ముక్కు మూసుకోరు, బాగానే ఉందిలే స్మెల్ అని అనుకుంటాం. అర్థమైందా? కలర్ కూడా బాగుంది అనరా? కలర్ బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది. ఎప్పుడు ఉండేది అక్కడే. ఇలా చెప్తే అసహ్యం అనిపిస్తుందా? దేవుడు మన పాపపు జీవితాన్ని అలాగే చూస్తాడు, తెలుసా? తేడా లేదు. కానీ పవిత్ర జీవితం జీవించే వాడికి వాసన నచ్చదు, కలరు నచ్చదు. నో, అహరోను పాపంతో దోగూచులాడుతున్నాడు, కానీ మోషే అసహించుకున్నాడు. పాపాన్ని ద్వేషించడం పవిత్రతకు సూచన. పాపాన్ని ఎవడైతే ద్వేషించడో వాడు పవిత్రుడు కాదు. పాపం చేయకుండా ఉండటం కాదు, పాపాన్ని ద్వేషించాలి. యు మస్ట్ హేట్ సిన్. పాపాన్ని అసహించుకోవాలి. ఫినెహాస్ గురించి బైబిల్లో ఒక మాట ఉంది. దేవుడికి ఫినెహాస్ అంటే ఇష్టం అంట పాత నిబంధనలు. ఎందుకు తెలుసా? దేవుడు దేన్నైతే అసహించుకున్నాడో ఫినెహాస్ అది అసహించుకున్నాడు.